నారుటో వితౌట్ కురామా వర్సెస్ ఇటాచి విత్ ఫుల్ పవర్స్. నారుటోలో కురామా ఉన్నంత వరకు నారుటో ఎంత స్ట్రాంగో మనందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ దాంతోపాటు నారుటో బేరియర్ మోడ్లోకి ఎంటర్ అయితే తన యొక్క పవర్ అనేది గాడ్ లెవెల్కి రీచ్ అవుతుంది. అయితే రీసెంట్గా జరిగిన నారుటో వర్సెస్ ఇషికి బ్యాటిల్లో నారుటో కురామాని కంప్లీట్గా కోల్పోతాడు. దీని కారణంగా నారుటో యొక్క స్ట్రెంగ్త్ అనేది డ్రాస్టికల్గా డిక్రీజ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకోవైపు ఇటాచిని కనుక మనం చూసుకుంటే ఇటాచి తన చిన్నతనంలోనే మంగెక్యో షారింగన్ని యాక్టివేట్ చేయడంతో పాటు 4th గ్రేడ్ నింజా వార్ టైంలో కనుక మనం చూసుకుంటే తను ఎడో టెన్సైని కూడా ఈజీగా బ్రేక్ చేయగలుగుతాడు అనమాట. కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ హోకాగేస్ అయిన హాషిరామా అండ్ టోబిరామా మాత్రమే ఎడో టెన్సైని బ్రేక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. సో ఇటాచి యొక్క పవర్ అనేది ఖచ్చితంగా హోకాగే లెవెల్లో అయితే ఉంటుంది. అయితే మరి నారుటో కురామాని కోల్పోయిన తర్వాత తన స్ట్రెంగ్త్ అనేది డ్రాస్టికల్గా డిక్రీజ్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ టైంలో నారుటో వర్సెస్ ఇటాచి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్? నారుటోలో కురామా ఉన్నంత వరకు ఇటాచి నారుటోని ఓవర్ పవర్ చేయలేడు. బట్ ప్రస్తుతం నారుటోలో కురామా పవర్ అనేది లేదు. సో ఖచ్చితంగా నారుటో చాలా వీక్ అయిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్? సో ఈ విషయం పైన కనుక మీకు కంప్లీట్ క్లారిటీ కావాలంటే నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూసేయండి. నేను ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చాలా బాగుంటుంది అండ్ మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే థియరీస్ అండ్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. ప్లీజ్ లైక్ ద వీడియో.